శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 24,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 59 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నేడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరగనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. డిసెంబర్ 9న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్ల భర్తీ బాధ్యతలను మరోసారి కాలేజీల యాజమాన్యాలకే విద్యాశాఖ అప్పగించింది. స్పాట్ కౌన్సిలింగ్ కోసం ఇవాళ కాలేజీలు ఖాళీలు వివరాలను వెల్లడించనున్నాయి. ప్రవేశాల కోసం రేపు వివరాలతో పత్రికా ప్రకటన జారీ చేస్తాయి. 30 నుంచి సెప్టెంబర్ 2 వరకు స్పాట్ ప్రవేశాలు జరగనున్నాయి. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ స్కూళ్లలో స్పోర్ట్స్ పీరియడ్ను తప్పనిసరి చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే క్రీడా ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. గతంలో స్కూల్లో ఆటల పీరియడ్ ఉండేదని, కాలక్రమంలో కనుమరుగైందని చెప్పారు. చిన్నారులు సెల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారని అన్నారు. తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఆమె మాట్లాడుతూ తనను అనవసరంగా జైలుకు పంపి జగమొండిని చేశారన్నారు. నేను కేసీఆర్ బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదు, మొండిదాని మంచిదాని అని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కేసులో బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత నేడు రాష్ట్రానికి రానున్నారు. 5 నెలలకు పైగా జైల్లో జీవితం తర్వాత ఆమె హైదరాబాద్లో అడుగుపెట్టనున్నారు. మధ్యాహ్నం 2:40 ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరతారు. అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్తారు. ఇవాళ ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడతారని సమాచారం. జైలు నుంచి విడుదలైన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మంగళవారం రాత్రి కలిశారు. ఈ సందర్భంగా ఆమె యోగక్షేమాలు కనుక్కొని అన్ని సమయాల్లో ఆమెకు అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు.